హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి భూదాన్ పోచంపల్లి మండల వైస్ ప్రెసిడెంట్ కాజుల అంజయ్య గారు మనతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయో అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీరు రాజకీయ ప్రస్తావన ఎప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను కాంగ్రెస్ పార్టీలో 9-10 మన ఎంపీ రాజగోపాల్ రెడ్డి గారు ఉండే, అప్పుడు నేను ఆయన సమక్షంలో జాయిన్ అయినాం. అందులో మా మాడుగుల ప్రభాకర్ రెడ్డి ఉండే, ఆయన ఎంపీపీగా ఉండే. అప్పుడు ఆయన సమక్షంలో అందరి సమక్షంలో జాయిన్ అయినాం. అప్పుడు అంటే మీరు జాయిన్ అయిన కానించి పార్టీకి అందిస్తున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి? నేను అప్పటి నుంచి కూడా నేను వ్యక్తిగతంగా కూడా కొంతమంది జనాలు సేవ చేసేది. ఇంకోటి, నేను ఏదైనా పని చేసినా కానీ పబ్లిక్లో వెళ్ళి ఉండేది బాగా. నేను గ్రామాల్లో స్థానికంగా ఉంటాను కాబట్టి ఎవరికి ఆపద వచ్చినా సాపద వచ్చినా నేను ముందుకు వెళ్తుంటా. ఇక నేను మళ్ళీ అప్పుడు నేను టీడీపీలో ఉన్నా, 83 నుంచి టీడీపీలో ఉన్నాం. మళ్ళీ ఇక టీడీపీ మన నామరపల్లి కూడా పోయింది కాబట్టి ఇక నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా. కాంగ్రెస్లో అంటే మన జూలూరు విలేజ్లో అయితే ఎప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ ఉండే. ఇక తర్వాత మేము కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినాం. అప్పటి నుంచి మా కాంగ్రెస్ ఇప్పుడు బలోపేతమైంది. మన ఎమ్మెల్యే గారికి కూడా అసలు పోచంపల్లి మండలంలో అధిక మెజార్టీ ఇచ్చినాం. 550 ఓట్ల మెజార్టీ ఇచ్చిన నేను టీఆర్ఎస్ కన్నా. ఇంచుమించు 2000 ఓట్లు, 2100 ఓట్లు మేము సంపాదించాము. ఇక్కడ 3600 ఓట్లు ఉంటాయి. 2100 ఓట్లు మేము సాధించాము. ఇక్కడ అధిక మెజార్టీ ఇచ్చినాం. సార్, మీరు అంటే టీడీపీ నుంచి కాంగ్రెస్కు రావడానికి కారణాలు ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? బీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు కదా. బీఆర్ఎస్లోకి వెళ్దామంటే ఇక సరే, మా ఉన్న ప్రత్యర్థులు మొత్తం మనల్ని కాబట్టి నేను ఉండలేకపోయినా. నేను కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకున్నాను, కాంగ్రెస్లోకి వెళ్ళాను. ఇంకోటి కాంగ్రెస్ కూడా సరే మంచి పార్టీ, ఇక్కడ కూడా బాగానే ఉండే. కానీ అంతా ఈ అవకాశవాదులు కొంత వెళ్ళిపోయి చేసే వరకు నేను సరే చూద్దాం కాంగ్రెస్ పార్టీలో పోయి నేను బలోపేతం చేస్తాను చెప్పి ఒక ధీమతో వెళ్ళిన. జనాన్ని కూడా నేను అందుబాటులో ఉంటాను కాబట్టి జనం మన వైపు ఉన్నారు. నేను ఎప్పుడు వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా సాపద వచ్చినా అందుబాటులో ఉంటాను, నెంబర్ 1గా ఉంటాను. ఇట్లా క్షణంలో వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టాలు బాధలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి ఎంతో అంత ఆర్థిక సాయం కూడా చేస్తాను నేను. అలా నేను జనంలో పేరు ఉంది, మీరు కాకపోతే తెలుసుకోండి కూడా. కానీ ప్రజల్ని అడిగితే ప్రజలు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటే మీకు అక్కడికి రావడం. అంటే మరి రాజగోపాల్ రెడ్డి సారు మరి పార్టీలు మారిండు, బీజేపీ ఉప ఎన్నికలప్పుడు. మరి మీరు అట్లనే ఉన్నారా? మీరు ఏమన్నా మార్పులు నేను ఎప్పుడైనా మారను. నా లైఫ్ ఒకటే కథం, అంతే. ఇక నేను ఒకసారి టీడీపీలో ఉన్నా, తెలుగు వచ్చినప్పటి టీడీపీలో ఉన్నా. టీడీపీ లేదు కాబట్టి కాంగ్రెస్ జీవితాంతం కాంగ్రెస్ ఉంటాను. నేను ఈ పార్టీ ఆ పార్టీ మారుతాను ఏముండదు నాకు. వాళ్ళు ఫోన్ చేసినా ఇక నేను అసలు రారు కూడా, నా దగ్గర కూడా రాడు. అసలు పలకరియే రాళ్ళు. ఇప్పుడు మొండివాడు ఇక పలకరించిన వేస్ట్ అని చెప్పి కూడా నేను ఇంతవరకు కూడా ఎవరు అడగలే. ఒక మా ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మాడుగుల ప్రభాకర్ రెడ్డి అడిగిండు, రాను ఏముందా అంటే కూడా లేదు సార్, నేను కాంగ్రెస్లో ఉంటా, నేను ఖచ్చితంగా నేను ఇక్కడ రాను. ఇక పార్టీ మారితే ఊళ్ళ లేప. సరే, మీరు పెద్ద మనుషులు మారొచ్చు, కానీ పెద్ద మనుషులు మారితే ఎవరైనా సపోర్ట్ చేయరు. గ్రామాల విలేజ్లో నేను ఏదైనా తప్పు చేసిన అనుకో ఏళ్ళు చూపిస్తుంటారు. నేను పార్టీ మారిన అనుకో అక్కడిక్కడ పోతారా, ఇప్పుడు వేస్ట్ అని చెప్పంటారు అని చెప్పి కూడా నేను ఎక్కడ మారను. నా అంతా నేనే పార్టీకి సేవ చేసుకుంటుంటా. నేను పార్టీని బలోపేతం కూడా చేసి మన కుంభమనేని కుమార్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో పోయినప్పుడు కూడా నేను మండల స్థాయి మీటింగ్ పెట్టినాం. అలా నేను ఒక్కనే చెప్పిన, ఓన్లీ ఎవ్వరేం భయపడిన అవసరం లేదు. మన భువనగిరి కాన్స్టిట్యుయెన్స్ సరే మిస్ అయితే అవుతుండొచ్చు, ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ వస్తుందని చెప్పిన. 100% మా కార్యకర్త ధైర్యం చెప్పిన. అందరూ అసలు ఎంత స్వాగతించారంటే ఆ మాటతోటి అందరూ మేము కట్టుబడినా చెప్పి. మా కార్యకర్త కూడా ఎవ్వరు పోలే. అప్పుడు ఎమ్మెల్యే పోయినా చెప్పి కూడా కొంతమంది తీసుకుపోయినా అసలు ఎవరు పోలే కూడా. మేమందరం బలోపేతంగానే ఉన్నాం. మళ్ళీ ఆయనను కూడా 100% నేను రాత్రి 12 గంటలకు 1 గంటకు ఆయన ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిట్ల సంగతి గట్ల చెప్పిన. సార్ మీరు ఏం లేదు, ఖచ్చితంగా రావాలే, మీరు కాంగ్రెస్లోకి వస్తేనే రేపు గెలుస్తారు కూడా, మీరు మంచి పలుకుబడి ఉంటుంది మంచిగా, ఎందుకంటే సర్వే కూడా మీ పేరే ఉంది సార్, మీరు రండి అని చెప్పి కూడా నేను బాగా ప్రాధేయపడ్డా. నేను 2000 మందిని తీసుకొని వస్తాను సార్ మీ దగ్గరికి, మీకు తీసుకొని వచ్చి మీ భువనగిరికి ఇళ్ళ దగ్గర మీకు షాల్వ్ వేపిస్తాం మళ్ళీ అని చెప్పానంటే ఇక రారా అని చెప్పిన. సారు అనుకోకుండా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సర్వే ప్రకారంగా ఆయన తీసుకొచ్చిండు. మా ఓట్లు వేసి కూడా మేము సారు గురించి నేను 15 రోజులు నిరంతరం జూలుగా ఎంత కష్టపడ్డా అంటే మామూలు కష్టంగా 15 రోజులు నా కార్యకర్తలు తీసుకొని ఇంటింటి తిరిగి 6 గ్యారెంటీలని పూసకొచ్చినట్టుగా చెప్పిన. ఆ 6 గ్యారెంటీలను కూడా ఇప్పుడు కూడా నేను ఇంటింటికి అందలేదంటే కూడా నేను ఖచ్చితంగా అందకపోతే నేను ఎండి ఆఫీస్కి పోయినా, ఎంఆర్పీస్కి పోయినా, రేషన్ కార్డులే కానీ పింఛన్ లాంటివి కొత్త చేస్తులు కానీ పాతవి కూడా భర్త చచ్చిపోయిన కానీ వాళ్ళకి ఎమ్మటే కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తున్నాం. అధికారులు కూడా మండల అధికారులు కూడా మేము ఎట్లా చెప్తే అట్లా అంటే దౌర్జన్యం చేసి కాకుండా ప్రేమతోటి సార్ వీళ్ళకి కావాలి గరీబోళ్ళు అని చెప్తే డబ్బులు రాకున్నా అనివార్యకాలు రాకున్నా కానీ వాళ్ళు మంచిగా స్పందించి కూడా అధికారులు కూడా మాకు మంచి సహకరిస్తున్నారు, చేస్తున్నారు కూడా. నేను అట్లా చేస్తున్నా కూడా. ఇలా రేషన్ కార్డు కూడా ఈ పార్టీకి ఆ పార్టీకి అని కాకుండా కూడా
ఎవరైతే అర్హత ఉన్నదో వారు ప్రతి ఒక్కరికి ఇప్పిస్తున్నాం. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా కూడా నేను అసలు అలాంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని నీకు కావాలి ఇల్లు అంటే ఖచ్చితంగా ఇస్తున్నా, కట్టిస్తున్నా. దగ్గరుండి నేను ఇప్పటికీ మాకు 55 ఇళ్ళు వచ్చినాయి. 55 ఇళ్ళల్లో 50 ఇళ్ళకు నేను ముహూర్తం చేసి కొబ్బరికాయ కొట్టినా. నేనే చేసిన, శంకుస్థాపన చేసిన అన్నీ. ప్రతి ఒక్క ఇల్లు ఒక ఇల్లుకో 2 ఇళ్ళకో మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిండు. నేను మా దగ్గర ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన ఫస్ట్ ఇల్లుకు ఒక 2 ఇళ్ళు. అంటే సార్ ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా మరి బీఆర్ఎస్ లో పోవడానికి కారణం సార్, ఎందుకు పోయిండు మళ్ళీ ఎందుకు వచ్చిండు ఎవరికి అర్థం కాదు. అది అర్థం కాలేదు. 1 month 2 months ఉన్నట్టు 2 నెలలే ఉన్నాడు. ఇక ఉన్నా కానీ అసలు ఆయన అక్కడ ఎమ్మెల్యేకపోయిండు. ఆయన ఏందో ఆయన దగ్గర అసలు వాస్తవానికి డబ్బుల్ని అనుకుని గుంజిండో మరి ఆయన, లేకుంటే ఇద్దరు వస్తే నాకు ఎవరు తిరగలేదు అనుకున్నట్టు. కానీ ఎవరైనా ఒకరు వస్తే సెకండ్కి ఆట వస్తూనే ఉంటుంది ఇక. ఇప్పుడు దానికి ఏంటంటే సరే నేను వినేంత మాత్రం ఇంకా మరి ఉంటారు కదా, ఎవరు పోరు కదా. అక్కడ ఇక్కడ రామాంజనేయ గౌడే కానీ మా చాలా మంది ఉన్నారు, నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూసుకుంటాం అనుకుంటే మళ్ళీ ఏమనుకునే వచ్చేసిండు. ఇక వాళ్ళ పోయినా తెలియదు. ఇక ఈ భువనగిరిలో తెలంగాణ ఉద్యమం పునాది వేసింది జిట్ట బాలకృష్ణారెడ్డి. ఆయనను మరి బీఆర్ఎస్ గుర్తించలేదు. మరి ఆ కుటుంబానికి మీ పార్టీ ఏమైనా ఆర్థిక సాయం అందిస్తుందా సార్? ఇక పార్టీకి ఎవరు ఆర్థిక సాయం చేస్తారు 100% నేను ఆ రోజు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు చచ్చిపోయిన రోజు మేము అక్కడికి వెళ్ళాం. మేము అక్కడికి వెళ్తే వాస్తవానికి అందరు నాయకులు వచ్చారు, ఏదో చేసిపోయారు. కానీ నేను ఆ రోజు నేను వ్యతిరేకించడం వల్లనే ఆ రోజు లొల్లి పుట్టింది అక్కడ. అసలు వాస్తవానికి జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు వాస్తవం మన పోచంపల్లి మండలం కానీ భువనగిరి కాన్స్టిట్యూషన్లో కానీ ఫిల్టర్ వాటర్ తాపించిందంటే ఆయనే సార్. నిజంగా చెప్పాలంటే అసలు మేము ఆ ఫిల్టర్ అంటే తెలియదు, ఏదో బోర్ల కాడ పట్టుకొచ్చుకొని మేము తాగినాం. కానీ ఫిల్టర్ వాటర్ చేపించి తాపించిందంటే ఆయనే వాస్తవానికి ఈ రోజు ఫిల్టర్ వాటర్ సృష్టించింది ఆయన. అయితే మళ్ళీ ఆయనను కూడా టీఆర్ఎస్ పార్టీ వాడుకొని ఉద్యమకారుడు ఆయన. పునాది కాని కాలువనే కానీ, బునాది కాని కాలువనే కానీ, ఇప్పుడు ఏది మన ధర్మేడిపల్లి కాలువనే కానీ, పిలాపల్లి కాలువనే కానీ, ఈ కాలువల గురించి కొట్లాడింది బాగా కొట్లాడిన ఆయన. అన్ని ఉద్యమకారుడు వాస్తవానికి అందరికి సాయం చేసిండు. కానీ ఆయన టీఆర్ఎస్ పార్టీ గుర్తించలేకపోయింది. పాపం ఆయన ఏంటంటే కాంగ్రెస్లోకి వస్తాడు అనుకున్నాం, రాలేకపోయింది. కాంగ్రెస్లోకి వస్తే మంచి న్యాయం జరిగి ఆయనకు. ఆ రోజు ఆ చచ్చిపోయినాడు నేను చెప్పిన టీఆర్ఎస్ అంతా నాయకులు వస్తురే, మన ఎవరు నాయకులు వస్తారు, ఆ నాయకులంతా వస్తుంటే కూడా నేనన్నా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తురా, జిట్ట బాలకృష్ణ సావు కారణమే మీరు అని చెప్పి అనడం వల్ల కొద్దిగా లొల్లి పుట్టింది. అక్కడ కొట్టడానికి దారి తీసింది. ఇక లాస్ట్ పోలీసులు వచ్చి సంజాయించి చెలగొట్టేసారు. అన్యాయం చేసిరు ఆయనకు. కాంగ్రెస్ కోసం మాత్రం న్యాయం జరిగి ఆయనకు మేము ఊహించినాం. ఎందుకంటే పోచంపల్లి మండలే, భీమనగర్ మండలే కానీ, భువనగిరి మండలే కానీ మంచి పేరుండే ఆయనకు వాస్తవానికి. అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఏమన్నా పదవులు ఏమన్నా ఇస్తారా? ఇక అది అధిష్టానం వారి పెద్దల ఇష్టం సార్. అంటే మీరు గుర్తు చేసి తీసుకెళ్ళాలి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పిన వాళ్ళకి న్యాయం జరిగేది. ఇక మేము చెప్పినాం కానీ ఇక మేము అంత పెద్ద స్థాయి మాది కాదు. ఎందుకంటే మేము లోకల్ లీడర్ కాబట్టి ఇక సార్ ఏదైనా సమస్య ఉంటే మేము సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఆయన మంత్రి గారి ద్వారా మాకు సమస్య పరిష్కారం చేస్తున్నాడు. అట్లా ఏం లేదు. మాకు ఎమ్మెల్యే గారు పిలిస్తే ఇట్లా వస్తాడు. నేను ఫస్ట్ భువనగిరి పోచంపల్లి మండలంలో ఆయన డిసిసి అధ్యక్షులు ఉండే. పోచంపల్లి మండలంలో టీఆర్ఎస్ చూసి భయపడి అసలు మీటింగ్ పెట్టాలంటే పెట్టలేకపోయారు. పెట్టలేకపోతే నేను సార్కి ఒక 5 రోజులు టైం తీసుకొని 5 రోజులు 6 రోజులు టైం తీసుకొని సార్ మా ఊళ్ళో పెట్టండి మీటింగ్ అని చెప్పి నేను అప్పుడు ఆ ప్రస్తావన పంపిస్తే ఆయన వచ్చి ఓన్లీ జూలూరు విషయాలనే మీటింగ్ పెడితే 1000 మందితో మీటింగ్ పెట్టాను. ఆ రోజు నా ఫంక్షన్ హాల్ లేదు, వేరే ఫంక్షన్ హాల్ పెట్టినా 1000 మందితో పెడితే ఫంక్షన్ హాల్ మొత్తం నిండిపోయింది తెలుసా. సారే పరిచయం అయిపోయింది, ఏంది ఇంత జన ఆకర్షణ వచ్చేసింది అని చెప్పారు. అప్పటి నుంచి మా కార్యకర్త ధైర్యం వచ్చి ప్రతి ఒక్క ఊరు పిలిపిస్తే అప్పుడు బలోపేతం చేసింది. నేను ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా అప్పుడైనా ఎప్పుడైనా నేను ఇట్లా పిలిస్తే ఖచ్చితంగా మా ఊరు రావాల్సిందే. ఆయన అట్లా వస్తాడు కూడా. ఆయన అంత ప్రేమ ఉంటుంది మా ఊరు. సార్ మరి నిన్న జరిగిన ఇందిరమ్మ ఇండ్లు మీ 50 మంది కార్యకర్తలకు ఇచ్చుకోరని చెప్పి అంటున్నారు ఇక్కడ. 100% టీఆర్ఎస్లకి ఇచ్చాము. కాకపోతే ఎంక్వైరీ చేసుకోండి. అట్లా ఏం లేదు. నేను టీఆర్ఎస్లకే అంటే టీఆర్ఎస్లో గరీబులకి ఇచ్చినాం. ఈ వ్యక్తికి ఇవ్వద్దు, ఆ వ్యక్తికి ఇవ్వద్దు అని ఏనాడిని అనుకోలేదు. ఖచ్చితంగా ఇచ్చిన, అందరు ప్రతి ఒక్కరికి ఇచ్చిన. మీరు కాకపోతే ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి గరీబులకే ఇల్లు ఊలగొట్టి ఆ ఇల్లు మళ్ళా నవధాన్యం అలికిన తర్వాత మొలిచిన తర్వాత శంకుస్థాపన నేను చేసినాం. మా ఎమ్మెల్యే గారు 2 చేసిండు. ఒకటి అనుకోకుండా వచ్చిండు, ఒకటి చేయించిన, మళ్ళీ అంతకుముందు ఫస్ట్ ఒకటి చేయించిన. నేను ప్రతి ఒక్క గరీబులకే ఇచ్చిన. మా దగ్గర చాలా మంది ఉంటారు గరీబులు, అంత కోటీశ్వరులు ఇవ్వలేరు. కోటీశ్వరులు అన్న మాట మా జూలులో లేరు, ఇవ్వలేదు. కోటీశ్వరులు అంత గరీబులే. 99% రేషన్ కార్డు తెప్పించాను. నేను 300 మంది యాడింగ్ చెప్పించిన, 200 రేషన్ కార్డు తెప్పించిన. ఇలా రేషన్ కార్డు లేదన్న వ్యక్తులు ఏం లేదు తెలుసా. అట్లా ఇప్పించిన నేను ఎంఆర్ఓతోనే కానీ మన ఎంపీడీతోనే కొట్లాడి ఇప్పించింది తెలుసా. మళ్ళీ ఇంకో 10 ఇళ్ళు కావాలి సార్ నాకంటే కూడా మా ఎమ్మెల్యే గారు ఇంకా 10 ఇళ్ళు ఇప్పుడు శాంక్షన్లనే ఉన్నాయి. రేపు పొద్దుగాల వాళ్ళకు కూడా ఇచ్చేస్తా. అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు నా ఉమ్మడి నల్గొండ 12 నియోజకవర్గాలలో భువనగిరి ఒక్కటే గెలుస్తుంది అనుకున్నారు, అదే ఓడిపోయింది. ఇది మన టీఆర్ఎస్ పైలశేఖర్ రెడ్డి. అసలు ఎందుకు ఓడిపోయిండు, కారణాలు ఏంటి?
రాజశేఖర రెడ్డి మంచి వ్యక్తి అంటున్నారు, అవినీతి కూడా ఏం లేదంటున్నారు. 100% అవినీతి అంటే మాకు అంత తెలియదు కానీ ఉమ్, పైలశేఖర్ రెడ్డి అంటే ఆయన నేను వాస్తవానికి అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా, వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నేను వేరే పనులు చేసినా అసలు ఆయన ఎక్కడ ఎవరిని వ్యతిరేకించలే, ఎవరు దానికి కూడా అసలు ఇంత టీఆర్ఎస్ నువ్వు బీఆర్ఎస్ నువ్వు కాంగ్రెస్ నువ్వు బీజేపీ అని ఒక్కనాడు రాదు ఆయనకు. ఉమ్, అందరూ సమానంగా చూస్తాను. నేను కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ గురించి సీఎం రిలీఫ్ ఫండ్స్ బిల్స్ ఇవ్వాలంటే పోయినా సార్ తాను పోతా కూడా అంజీ వచ్చి పని చేసి పెట్టాలని చెప్పింది తప్ప ఏనాడు చేయొద్దని మాకు ఏనాడు వ్యతిరేకత రాలే. ఆయన మీద అసలు వ్యతిరేకతనే లేదు. ఏంటంటే లోకల్ లీడర్లే, ఉమ్, ఏ మండలంలో ఉన్న లీడర్లతోనే ఆయన ఓడిపోయాడు తప్ప అసలు ఆయన వ్యక్తిగతంగా అయితే ఓడిపోలే అన్నీ అనుకుంటా. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్తోనే చాలా ఇబ్బంది జరిగింది. వాళ్ళ వల్లనే ఓడిపోయాడు. 100% చెప్తున్నా. మీరు మీడియాలో అసలు ఏసి కూడా మీరు ప్రత్యేకంగా చూపెట్టండి. 100% పైలశేఖర్ ఓడిపోవడానికి కారణం ఆయన ఏమంటున్న లీడర్లే. ఆ లీడర్ల వల్లనే జనాంలో మరీ విపరీతమైన కోపం, ఆ కోపం వచ్చేసి ఓడగొట్టేసారు అంతే. అందులో ఇంకోటి రేవంత్ రెడ్డి గాలి కూడా వచ్చేసింది. అది మేము ముఖ్యమైన విషయం. అది రేవంత్ రెడ్డి గాలి ఎట్లా వచ్చింది, భువనగిరిలో ఓడిపోవడానికి కారణం అంటే ఎమ్మెల్యే పైలశేఖర్ కాదు ఆయన, కాకపోతే ఆయన ఉన్న అంచెలతోనే ఓడిపోయింది తప్ప ఎమ్మెల్యే లేదు. సరే, ఇక్కడ కొంతమంది రైతులు కానీ కొంతమంది ప్రజలు ఈ కాంగ్రెస్ మార్పు కోరుకున్నాం కానీ ఈ రోడ్ల మీద చెప్పులు లైన్లు కట్టే మార్పు అనుకోలేదంటున్నారు యూరియా కోసం. ఎట్లా యూరియా అన్నది వాస్తవం మీరు బాగా యాడ్ చేశారు. యూరియా అన్నది వాస్తవం మన పరిధి కాదు, అందరికి తెలిసి ఈరోజు జనాలు అందరు తెలుసు. ఈరోజు అందరూ మీడియా చూస్తున్నారు, లేకపోతే సెల్లలో చూస్తున్నారు. ఈ యూరియా అన్నది అయితే మన స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు కదా, అది కేంద్ర పాలసీ కదా. ఇలా ఆయన ఎవడు మన రఘునందన్ రావు అంటున్నాడు, మళ్ళీ కేటీఆర్ అంటున్నాడు, వీళ్ళంతా అంటున్నారు మేము ఆ రోజు మస్తు ఇచ్చినప్పుడు. ఆ రోజు కూడా లైన్ కట్టినవి ఉన్నాయి. ఆ రోజు కూడా అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. సంసారం అన్నది హ్యాపీగా జరిగితే సంసారం ఎందుకు అవుతుంది? దేవుడు యాడ్ చేయలేదు కదా. ఆ కష్టాలు నష్టాలు సుఖాలు ఉంటేనే కదా దేవుని సుఖం వచ్చినప్పుడు మనం అంత నిమ్మతంగా ఉంటాం, కష్టం వచ్చినప్పుడు దేవుడు అయినా యాడ్ చేస్తుంటాం. ఈరోజు యూరియా కరువు వచ్చింది కాబట్టి, కరువు అంటే కేంద్రం నుంచి వాళ్ళు పంపించలే. ఇవాళ మోడీ బస్తాల మీద మన యూరియా బస్తాల మీద ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, నేను ఇస్తున్నా అని చెప్పి చేసుకుంటున్నాడు ఆయన. మరి అది ఎవరు ఇస్తుంది? అది కేంద్రం మీద ఇస్తుందిగా. మరి కేంద్రం అయితే కేంద్రం మీద నిపని నెట్టాలి కదా. మరి ఏది ఆయన ఎవరు బండి సంజయ్ అంటున్నాడు. బండి సంజయ్ ఏమంటే వాస్తవానికి ఆయన ఎవరు రఘునందరావు మంచిగా అన్నాడు కానీ బండి సంజయ్ అంటున్నాడు ఇవాళ అంతా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సాధన అయితే లేదు అది అంటుంది. కానీ వాస్తవానికి వాళ్ళు యూరియా బస్తాల మీద పేరు వేసుకున్నప్పుడు వాళ్ళదే కదా యూరియా బాధ్యత, మరి వాళ్ళని పంపించాలి కదా. వాళ్ళు అప్పటి నుంచి మొండి వైఖరి వహిస్తున్నారు. ఇవాళ ఆంధ్రకి ఎన్నో వేల కోట్లు ఇస్తున్నాడు, మనకి ఎందుకు ఇస్తలేడు? డబ్బులు ఇస్తూనే ఇస్తాడు. ఎంతగానో వాస్తవానికి మన ముఖ్యమంత్రి గారు పోయి అయ్యా మాకు ఇవ్వండి, మా ప్రభుత్వం మాకు జర ఇబ్బంది అవుతుందని చెప్పినా కానీ అసలు గింత కూడా కనికరిస్తలేడు. ఎన్ని మాటలు పోతున్నాయి, ఎన్ని మాటలు వస్తలేడు చెప్పు. ఇన్ని మాటలు పోయినా కానీ గింత కూడా కనికలేకపోతాము. ఇప్పుడు ఎంత పగోడైనా పాలోడైనా కానీ ఆపద వచ్చిందంటే అయ్యా పట్టని చెప్పి 10 రూపాయలు సాయం చేస్తాడు. అలాంటిది ఇన్ని మాటలు పోయినా గింత కూడా సాయం చేస్తలేవు. అయితే యూరియా వల్ల అసలు స్టేట్ గవర్నమెంట్ పాలసీ కానే కాదు, అది స్టేట్ గవర్నమెంట్ లెక్క కానే కాదు, ఏమున్నా కేంద్ర ప్రభుత్వందే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మా దగ్గర కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, మాకు అన్ని రకాలుగా యూరియా వస్తుంది. స్టాక్ ఏమో సార్ పోయి చూడండి మీరు. ఇప్పుడు మా గోదాంలో నిన్న వచ్చింది లోడు. ఈ జనాంలో ఏమైందంటే దొరకలేదు లేదని వరకు ఎగబడి తీసుకుపోయి స్టాక్ వేసుకుంటారు. నేనే చెప్తాను, నేను ఒక రైతునే, నేనే 4 ఎకరాలకు 8 బస్తాలు తీసుకొచ్చి స్టాక్ వేసుకున్నాను నేను. ఎందుకంటే దొరకదాన్ని అప్పుడే వేసుకొచ్చుకున్నా. మరి లేదు వరకు అందరూ ఎగబడ్డారు, అంతా దొరకలేదు కాబట్టి ఇప్పుడు మస్తుగా ఉంది. మరి ఎవరు తీసుకుంటే ఇప్పుడు లోడ్ వచ్చింది, నిన్న ఏం చేసుకుంటారు అంత ఎక్కడ? అంటే ఈ పరిస్థితి అన్ని రాష్ట్రాలలో ఉందనుకోవచ్చా, ఓన్లీ తెలంగాణలో సరే యూరియా కొరత? ఓన్లీ అన్ని రాష్ట్రాల్లో ఉందంట. అక్కడ అంత వాళ్ళు పంపించే తక్కువనే పంపించారు, అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి కేంద్రమే ఒప్పుకుంది. ఎక్కడైనా సరే ఎక్కడనో తాను కొంతమంది అట్లా ఉంటుంది అంతేగాని ఎక్కడే లేదు. ఇద్దరు ముగ్గురు అన్నంత మాత్రమే పెద్ద లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సపోజ్ పోచంపల్లి మండలే ఉంది, నిన్న పోచంపల్లి మండలానికి వచ్చింది ఒక యూరియా లోడ్ వచ్చింది. మళ్ళీ నిన్న కూడా మా దగ్గరికి వచ్చింది. మా దగ్గర 2 ఉన్నాయి పిఎస్సిఎస్సీలు. ఇప్పుడు ఆడికి వీడికి వచ్చింది కదా, సరిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్టాక్ ఏముంది, తీసుకుంటాడు గది వెళ్ళిపోయాడా. అంటే ఎక్కడనో తానా జర లేనంత మాత్రాన అట్లా ప్రచారం జరుగుతూ పెద్ద లెక్క ఏం తీసుకోవద్దని అది నడుస్తూనే ఉంటుంది. కామన్ ఇవాళ చెప్పులు లైన్లో పెడుతురు, ఏందో పెడుతురు. కాకపోతే దొరికితే మాత్రం అడవిడి ఎగబడరు అంతేగాని ఏం ఇబ్బంది ఏం లేదు, అంత హ్యాపీగా నడుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత మంచి పాలన చేస్తుంది సార్, మామూలు పాలన కాదు. ఇవాళ నేను వాస్తవానికి నేను ఒక రైతుని, మేము ఇవాళ సన్న బియ్యం తింటున్నామంటే మామూలు విషయం కాదు సార్. అది ఇలా సన్నబియ్యం నేను కూడా మా ఇళ్ళల్లో కూడా మా దగ్గర ఎస్సీలే కానీ మా గరీబులు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళల్లో కూడా మా ఎమ్మెల్యేగా ఇంద్రాల కాడ కూడా ప్రోగ్రాం పెడితే ఆడ కూడా మేము తిన్నాం. ఇంకా అవసరం అంటే మా మీడియా ఉంది, అది పోర్టల్ని పెడతాం మీకు. మేము ఇళ్ళల్లో పోయి తిన్నాం, నేను కూడా తింటున్నా. ఇక్కడ కూడా మా గరీబ్ వాళ్ళందరికీ తింటుంది తెలుసా. ఇలా లంబడోళ్ళు ఇంతకుముందు బియ్యం బస్తాలు పట్టుకొని వచ్చి అక్కడ పెట్టి వచ్చి ఆటోలు నింపుకొని పోయేది. అసలు వంటిది ఇలా లంబడోళ్ళు కనిపడతారు తెలుసా.
కొనుక్కపోయేది అప్పుడు. ఇవాళ అందరూ తింటున్నాం తెలుసా, ఎంత హ్యాపీ. ఇవాళ జనాభాలో నేను చెప్తున్నా కదా సార్, 100% కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లస్ పాయింట్. రేషన్ కార్డు లేకుండా ఇంతకుముందు గతంలో 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయా సార్? ఇందిరమ్మ ఇండ్లు లేవు. డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు కేసీఆర్. అవి ఏం ఆఖరికి వస్తున్నాయి, అక్కడ పెట్టిండో ఉత్తనే పెట్టిండు. సరే కట్టినాక ఇచ్చినా కానీ కొంతమంది జనాన్ని మన బతుకుదు కదా, అవి పూర్తిగా కాలేదు, డబ్బులే ఇవ్వలేకపోయిండు. ఇబ్బంది, చాలా ఇబ్బంది. అవి మీరు పంచవచ్చు కదా సార్? ఇప్పుడు పంచుతారు. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాము. ఇప్పుడు మా దగ్గర కూడా 2 తన కట్టారు. జిబ్బులపల్లి ఒకటి కట్టారు, పోచంపల్లి ఒకటి కట్టారు, టౌన్ కోటి కట్టారు, మన రూరల్ కోటి కట్టారు. అవి కూడా త్వరలోనే పనులు స్టార్ట్ అయినాయి. అవి త్వరలోనే పంచుతాడు. నేను కూడా మా ఊరికి కూడా 3-4 అడిగినాము. ఇక మా ఊరికి ఎన్ని వస్తే ఇట్లా పనిచేస్తాడు కదా, మా ఊరికి ఎన్ని. సార్ ఇది మొత్తం కూడా మూసీ ప్రాంతం, మూసీ ప్రాంతం. మరి దాన్ని సుందరీకరణ చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది కదా సార్? ఇప్పుడు నీళ్ళు భయపడుతున్నారు వ్యవసాయం చేసుకోవాలంటే, ఎట్లా మీకు ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు దేనిపైన దృష్టి సాధించారు? మేము ఎమ్మెల్యే గారే తీసుకొచ్చిండు సంఘం, తీసుకొచ్చి మూసీ సుందరీకరణ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన కూడా చాలా పోరాడుతున్నాడు. ఆయన కూడా వచ్చినప్పుడల్లా అసలు అంటూనే ఉంటాడు, కంపల్సరీ మూసి సుందరీకరణ చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే మొత్తం ఎంత కెమికల్ వాటర్ తెలుసా సార్ అది. నేను పొద్దుగాల నా మూసి నేను కూడా వారబెడతా, అందులోకి దిగాలంటే సరే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి క్లీన్గా వస్తున్నాయి నీళ్ళు. మామూలు విషయాల్లో అయితే ఎంత వస్తుంది తెలుసా, మొత్తం బాత్రూమ్ నీళ్ళే వస్తాయి తెలుసా. అందులో దిగాలంటే నేను దిగలేకపోతుంటా, మామూలు ఉండదు. ఆ దీలా చూస్తే అసలు మేము తింటలేం కాబట్టి మేము ఎక్కడో పంపిస్తున్నాం. సరే మనకు చేసి మనకు పంపిస్తున్నా, మనం తింటున్నామా ఏమో తర్వాత తెలియదు. కానీ ఎవరైనా కానీ విషయం పంచిపెట్టినప్పుడే తినైతే వాళ్ళకి అది ఇబ్బంది కలుగుతుంది కదా, అలాంటిది జరుగుద్దని చెప్పి మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం. ఆయన కూడా పరిశీలించిండు ఈ విషయాన్ని, కూడా సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళిండు, మాట్లాడుతున్నాడు. అన్ని రకాలుగా మూసి సుందరీకరణ చేయాలని 100% సీఎం గారు కూడా అన్నాడు. ఎవ్వరు చెప్పినా ఆపనని చెప్పిండు, అది చేస్తున్నాడు, చేస్తాడు కూడా. ఆయన మొండి వ్యక్తి, మామూలు ఉండదు ఆయన టాలెంట్, అసలు ఎవరు కూడా అర్థం కాదు. నేను ఫస్ట్ నుంచి ఆయన గ్రహిస్తూనే ఉంటా. ఆయన ఏదేమైనా అనుకుంటే చేస్తాడు. సీఎం రేవంత్ రెడ్డి మామూలు కాదు. రేపు పొద్దుగాల అవసరం ఉంటే కేంద్రాల్లో కూడా చక్రం తిప్పేంత స్థాయికి ఎదగలుగుతాడని చెప్పి నేను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తుంటా. సీఎం గారిని తక్కువ అంచనా ఏం తెలుసా అని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఈ పోచంపల్లికి చాలా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే చేనేత సరఫరా జరుగుతుంటుంది. మరి దాన్ని గత ప్రభుత్వం అయితే ఏం లేదు డెవలప్మెంట్. మరి ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ కుంభవనిల్ కుమార్ ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది ఈ మండలాన్ని? ఈ మండలాన్ని ఇప్పుడు పోచంపల్లికి కానీ పోచంపల్లి మండలానికి అసలు అంటే మన దేశంలోనే రికార్డు. అది భూదానం ఇచ్చిన రికార్డు అంటే పోచంపల్లి మండలం అంటే మీకు ఎక్కడైనా కనపడుతుంటే, ఎక్కడైనా మన వెబ్సైట్లో కానీ ఎక్కడైనా కానీ ఆన్లైన్లో కనపడుతుంటుంది. ఒక మన దేశ రికార్డు ఉంది, ఇండియా రికార్డు ఉంది, భూదానం ఇచ్చింది. మళ్ళీ ఇంకోటి చేనేత కూడా మన ఇండియా లెవెల్లో రికార్డే ఉంది. మన పోచంపల్లి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది సార్. దాని మీద డెవలప్మెంట్ చేస్తాం. మొన్ననే మీటింగ్ జరిగింది. దాని మీద చేనేతకే కానీ లేకపోతే ఈ భూదానం అంటే భూనామ ఉద్యమం వద్దని జరిగింది. ఏదో ఆయనది పేరు ఉంది, ఆయన పేరు రామచంద్ర, భూదాన ఉద్యమ పేరు మర్చిపోయినా, రామచంద్రరావు కాదు అనుకుంటా, పేరు ఉండే మర్చిపోయినా. మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్లో కూడా దీని గురించి డెవలప్మెంట్ పోచంపల్లి ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పిండు ఎమ్మెల్యే గారు వచ్చి. సార్ ఇంకోటి ఏంటంటే నిన్న మాకు ప్రజలు తీసుకొచ్చిన సమస్య సార్, జూలూరులో బాగా విపరీతంగా కుక్కల పెడతా బాగుంది. బజార్లలో వీధులలో పిల్లలు ఒక్కరు పోవాలన్నా భయపడుతున్నారు. ఎవరైతే ఈ కుక్కలను నిర్మూలిస్తేందుకు ముందుకు వస్తారో వాళ్ళకే ఏకాగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకుంటాం, పార్టీతో పని లేదంటున్నారు. మరి రేపు మీరు సర్పంచ్ చేయాలనుకుంటున్నారు, మరి ఆ సమస్య పైన మీరు ఎలాంటి తీర్మానాలు పెట్టుకోబోతున్నారు? సరే కుక్కలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంతకుముందు చంపేసేది వీటిని అన్నిటిని చంపేసేది. కానీ ఇప్పుడు ఏదో మన సుప్రీంకోర్టు హైకోర్టు ఏదో ఇచ్చిందంట, చంపొద్దని చెప్పి తీర్పు ఇచ్చిందని చెప్పి అట్లా ఆపుతున్నారు. లేకపోతే గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీ వాటి విషయం పెట్టి చంపేది. మీరు అన్నట్టుగా మామూలు విపరీతం కాదు కుక్కలు. ఏడ చూసినా ఇప్పుడు మా ఫంక్షనాలు పక్క పక్కనే ఉంటాయి, ఒక 50 కుక్కలు ఉంటాయి, మరీ విపరీతంగా ఉంటాయి. వాటిని అసలు చంపాలన్నా, అసలు చంపితే పాపం వెళ్తానని చెప్పి వాళ్ళంటారు. ఇక సుప్రీంకోర్టే చంపొద్దని చెప్పిందని మళ్ళీ వాళ్ళు గ్రామ పంచాయతీలు పట్టించుకోవట్లేరు. ఇక అప్పుడు ప్రభుత్వం ఎట్లా అంటే గట్లా చంపంటే చంపుదాం, లేకపోతే ఉంచమంటే గట్లా చంపాలి. వాస్తవానికి కోతులు తక్కువ ఉన్నట్టుంది, కానీ ఈ కుక్కలు మాత్రం బీభత్సం. కుక్కల కోతుల కన్నా కుక్కలే ఎక్కువ ఉన్నాయి, అంతా ఉన్నాయి మా దగ్గర. అసలు ఆ కోతులు కూడా అసలు విపరీతంగా ఉన్నాయి, కానీ భయపడతలేవు అప్పలేక అవి. అప్పుడు భయపడేది కానీ ఇప్పుడు భయపడతలేవు మొత్తం. ఇక మా దగ్గర తింటుంది కాబట్టి అడవిలోకి వెళ్ళిపోతున్నాయి. మా ఊళ్ళో పెద్దగా ఏముండదు.
కుక్కలు పెడితే ఎక్కువ ఉంది. సరే అప్పటికి 4 నిర్ణయం తీసుకొని అప్పుడు గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంటే ఏం తీసుకుంటో చూసిన తర్వాత ఏం చేయాలని అది చేసేస్తాం. సార్ ఈ బెల్ట్ షాపులు కూడా అట్లనే ఉన్నాయి సార్, మరి వాటికి ఎట్లా మీరు రేపు గెలిచినా మీకు కూడా అది ఒక సమస్యగా మారుతుంది కదా సార్? బెల్ట్ షాపులు బాగా బంద్ చేయాలని చెప్పినాము, చెప్పినా కానీ అలా అప్పటి నుంచి అమ్ముకుంటున్నాం. మా ఆయన కుంటి ఆయనే ఉన్నాడు, ఒక ఆయన ఇంతలా ఉంటాడు, కాళ్ళు లేవు ఏం లేవు, ఆయన బతకనే మరి ఏం చేయాలి చెప్పిన మాడికన్నా అమ్మొద్దని చెప్పినాము. వాస్తవానికి మా దగ్గర కూడా నేను ఒక 15 ఏళ్ళ కింద కర్ణాటక పోయినప్పుడు కర్ణాటకలో పొద్దుగా లేవగానే వైన్ షాప్ కాడికి వెళ్ళేది. అరే ఏంది ఇంత పొద్దుగా అవుతారు అనుకున్నాం. అసలు పరిస్థితి 20 ఏళ్ళకు మన తెలంగాణలో కూడా వచ్చేసింది. పొద్దుగా లేవనే బెల్ట్ షాప్ కాడికే పోతున్నాడు. ఎప్పుడు తీస్తాడా ఎప్పుడు లేపుతారా తెల్లందాక పొద్దుదాకా నిద్ర పడియారు తెలుసా అని. అలాంటిది అలా సస్తారా నాయన అని చెప్పినా మా దగ్గర చాలా మంది చచ్చిపోయారు. ఇంకా రూట్లో ఉన్నారు. వద్దురా నాయన అంటే ఆ బెల్ట్ షాప్ వాళ్ళు ఇంటలేరు, వీళ్ళు తాగుడు మాంతలేరు. ఇప్పుడు మనం తాగుకుంటే ఆ బెల్ట్ షాప్ ఎందుకు అమ్ముతాడు? మన దగ్గర విగ్రహం తప్పించుకొని. నేను అదే అంటున్నా, సరే ఇక అమ్మొద్దురా నాయన అని చెప్తే వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఇక వెనక వాళ్ళు అమ్ముతా ఉన్నారు కానీ అంతా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి అమ్ముతారు. అది ఇక ఈయనొద్దంటే కష్టమే, ఆడొద్దంటే కష్టమే. సరే అప్పుడు ఏదైనా గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే వద్దంటే వద్దు అవుతుంది, లేకపోతే ఇట్లానే చేస్తారు. ఇక సార్ రేపు జూలూరుకి అంటే అధిష్టానం గుర్తిస్తే రేపు జూలూరు గ్రామ పంచాయతీకి మీరు సర్పంచ్గా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు కదా, మీ ప్రణాళిక ఏముంది సార్? ఏం చెప్తారు ఓటర్లకి? నేను ఓటర్లకు సరే నేను 100% న్యాయం జరిపిస్తా. ఇంతకుముందు కనీసం 10 ఏళ్ళు టీఆర్ఎస్ సర్పంచ్లు వాళ్ళే ఉండేది. అసలు వాస్తవానికి శ్మశాన వాటికి లేదు సార్ మన దగ్గర. నేను ఏం లేనప్పుడే నేను ఇక్కడ ఎస్సీలో కొట్టి శ్మశాన వాటికకు సాగు చేసాం. ఏనే ఉండే పొరం అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, అదంతా సాగు చేసి ఇచ్చినాము. అక్కడ ఒక చిన్న రూమ్లే కట్టేది తప్ప అక్కడ డెవలప్మెంటే లేదు. మళ్ళీ అందులో ఇంకోటి ఇక్కడ ఏనాని ఉన్నది ఒకటి. మన అప్పుడు మాడుగుల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు సార్ ఇట్లా సంగతి చాలా ఇబ్బంది అవుతుందంటే ఒక 2 లక్షల రూపాయలు ఆయన ఇస్తే శ్మశాన వాటికి 2 వాటర్ ట్యాంకర్ పని చెప్పిండు. అది కూడా నేనే నిర్మించిన. 10-11 నిర్మించినాం. అక్కడ కూడా అసలు శ్మశాన వాటికి కూడా కరెక్ట్ లేదు. మళ్ళీ ఇక్కడ కూడా అలీనగర్ అని బీసీలకు ఉంటుంది ఇక్కడ, అక్కడ కూడా అసలు శ్మశాన వాటికి నేను కట్టింది అప్పుడు ఇది ఒక 20-25 ఏళ్ళ కింద కట్టిన బాపతే ఉంది, అంతేగాని అసలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మనం సర్పంచ్గా అయినా ఎమ్మటే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి శ్మశాన వాటికి డెవలప్మెంట్ ఫస్ట్ మా ఆలోచన. వాటర్ ప్రాబ్లం బాగుంది, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన, సార్ మాకు వాటర్ ప్రాబ్లం బాగుంది సార్, మాకు ఖచ్చితంగా కావాలని చెప్పంటే సరే చూద్దాం చేద్దాం, అక్కడిక్కడ బోల్ వేపిస్తున్నాం, మీకు కూడా అవసరం ఉంటే ఏపీయండి అని చెప్పి అన్నాడు. వేపిస్తాం, అదొకటి ఉంది. సరే నీళ్ళు పడకపోతే ఏందని చెప్పి ఆలోచన చేస్తే మా దగ్గర సోర్సెస్ నాకు 24 అవర్స్ జూలూరులో వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు మా అలీనగర్ అనేది చిన్న విలేజ్ పక్క ఆమ్లెట్, దానికి ఆ 24 అవర్స్ నీరు వాటర్ వస్తుంది. ఈడ కూడా అంతే పెద్ద విలేజ్ జూలూరా, అది కూడా 24 అవర్స్ నీళ్ళు ఇస్తాం. 24 గంటలు నీళ్ళు ఇచ్చే ఆలోచన నా దగ్గర ఉంది. నేను కూడా మా కార్యకర్తలతో చెప్పినా కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఏంటంటే మన అండర్ గ్రౌండ్ ట్యాంక్ కట్టేసి అలా వాటర్ వేసి మనం మళ్ళీ స్టోరేజ్ చేసి మళ్ళీ పైకి కొడదామని చెప్పి ఆలోచన. అట్లా కాదు, పలానా తాన ఇది ఉంది, ఆ పలానా తాంచాలి నీళ్ళు తీసుకొచ్చి 10 HP మోటార్ 20 HP మోటార్ తీసుకొచ్చి పెట్టేస్తే మనకు 24 అవర్స్ నీళ్ళు ఇస్తామని చెప్పంటే వాళ్ళే పరిచయం అయిపోయారు. ఈ ఆలోచన బాగుంది చెయ్యాలని చెప్పి అన్నారు. నేను కూడా ఆలోచన ఖచ్చితంగా సర్పంచ్ అయిన 15 రోజులనే ఫస్ట్ అదే లైన్ మొదలు పెట్టేస్తా. 15 రోజుల దినం తప్పి దినం నీళ్ళు ఇస్తా, లేకుంటే రోజు నీళ్ళు ఇస్తా. అంత ఫుల్ వాటర్ ఉంది మా దగ్గర, నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఉండే ఆ ప్రాబ్లం తీరుస్తా. అందులో ఇంకోటి జనానికి ఏది కావాలన్నా ఇప్పించే బాధ్యత నాది. ఎవరికి గరీబ్ వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఇండ్లు తీసుకొస్తాం, ఇంకా వస్తాయి ఇండ్లు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఖచ్చితంగా కట్టిస్తాం. రేషన్ కార్డు లేకున్నా అందరూ ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఊళ్ళో ఏది కావాలన్నా చేస్తాం. ఓకే సార్, ఫైనల్గా మొత్తం మీరు ఓటకు వచ్చిన ప్రతి ఓటర్కి ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి? గ్రామాలు డెవలప్ అవుతాయి, మండలాలు డెవలప్ అవుతాయి, ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుపడతారని చెప్పండి. ఒక ఓటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాస్తవానికి వాళ్ళు సరే ఎంత చెప్పినా ఎంత మంచి పనులు చేసినా ఏం చేసినా వాళ్ళు ఓటున్నాడు ఇంతో అంత చెప్పితే ఓటేయరాలి. ఏ జనానికి ఎవరు చెప్పినా నువ్వు ఇంత ఏం చేయి, నేను ఇవాళ 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నా గరీబులకు అని చెప్పి సన్న బియ్యాన్ని ఇప్పిస్తున్నాం, రేషన్ కార్డు ఇప్పిస్తున్నాం, ఇంకా కరెంటు బిల్లు కూడా మారిపోయింది గృహజ్యోతి కింద, ఇంకా బస్సులలో తిరిగిపోతుంది. ఇంత చేసినా కానీ రేపు పొద్దుగాల ఓటునాడు పోయి అమ్మ నాకు ఓటేయట్టు వేయరాలు, ఇంతో అంత ఇస్తారు, ఇస్తేనే ఓటేస్తారు వాళ్ళు. ఇప్పుడు సరే వాస్తవానికి మేము తక్కువ ఇచ్చినా మాకే ఓట్లు వేసినాం. మొన్న పైలశేఖరుడు 3500 ఇచ్చిండు, మేము 2000 ఇచ్చినాం. అట్లయినా మాకే ప్లస్ అయింది. అంటే జనంలో కొంత ఉంటుంది కానీ ఆ రోజు ఇంతో అంత ఇవ్వకపోతే ఓట్లు వేయరు. కాకపోతే యూత్కి చెప్తుంటే నేను అసలు యూత్కే కానీ అందరికి చెప్తుంటా, ఏం చెప్తుంటే ఒక యువకుని అంటూ ఎన్నుకుంటేనే మనకి ఆలోచనలు బాగుంటాయి. యువకుని వార్డు మెంబరే కానీ సర్పంచ్ కానీ యువకుని ఎన్నుకోవాలి, ఆలోచనలను ఎన్నుకోవాలి, తెలివికలను ఎన్నుకోవాలి. మామూలుగా ఎన్నుకుంటే వాళ్ళు పనులు చేయరు, ఏం చేయరు, ఉత్త సూపుకే ఉంటారని కూడా నేను చెప్తుంటా. యువత కూడా తెలివికలనే ఎన్నుకోవాలి, మంచిగానే ఎన్నుకోవాలని చెప్పి కూడా యూత్ కూడా ముందుకు వస్తుంది. ఈసారి ఖచ్చితంగా యూత్నే ఎన్నుకుంటారు ఖచ్చితంగా. ఈ 100% మేము కూడా
కాంగ్రెస్ సర్పంచ్ అయితే మా జూలూరా కాంగ్రెస్ నుంచే మేము పోటీ చేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.